కడపలో వైసీపీ టీడీపీ నేతల మధ్య వివాదం ముదురుతోంది. వైసీపీ ప్రభుత్వం పడిపోవడానికి ముఖ్య కారణమే లిక్కర్ స్కామే అంటున్న పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కావచ్చు, కడప జిల్లాలో వైసీపీ నేత సతీష్ రెడ్డి వర్సెస్ టీడీపీ నేతలు జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఓవరాల్గా చెప్పడానికి పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మన దగ్గర ఉన్నారు. దీంట్లో ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిల్లో వాళ్ళు అంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఖండించేది. కామన్గా పీపుల్ కానీ ఆ తర్వాత ఇంటలెక్చువల్స్ ఎవరు కూడా దాన్ని సపోర్ట్ చేయాలి. అంతెందుకు, అసలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పడిపోయి తెలుగుదేశం పార్టీ రావడానికి ఒక ప్రధానమైన అంశమే లిక్కర్ విధానం. దేశమంతా కూడా డిజిటల్ వైపు పోతూ ఉంది. ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ ఏంది? ఇది ఎక్కడైనా ఫోన్పేలు ఇవన్నీ అలో అయ్యి దేశం ఇంకా ప్రగతి వైపు పోతా అంటే నువ్వు ఇంకా క్యాష్ ట్రాన్సాక్షన్ వైపు పోతాము. ఎందుకో దీంట్లో మతలబు ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇబ్బంది పడతారు. ఆ తర్వాత ఈ ఆదాయం అంతా ఎక్కడికి పోతుంది, లెక్కాచారాలు కూడా ఉండవు అని మేము మొత్తుకొని ఎంత చెప్పినా కూడా వినకుండా, ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా వినకుండా అంత క్యాష్ ట్రాన్సాక్షన్ పెట్టుకున్నాడు. క్యాష్ ట్రాన్సాక్షన్ పెట్టుకొని తర్వాత ప్రతి వారము మిథున్ రెడ్డి రావడము, ఏదో బిజినెస్ లెక్కాచారాలు చూసుకున్నట్టు ఒక 2-3 గంటలు ఎవరిని రమ్మనేదిలే. మిథున్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ కూర్చోవడము, ఈ వారం ఇంత వచ్చింది అనడము, అది తీసుకొని పోయి ఇంకోసారి పార్కింగ్ చేయడము, పార్కింగ్ చేసినోడు మళ్ళీ ఏదో ఇక్కడ పార్కింగ్ చేసినానని సెల్ఫీ కూడా తీసి పెట్టడము. అవన్నీ బయటికి వచ్చిన తర్వాత ఇంకా ఎంత బొంకుతే ఏమొస్తుంది? నాకు తెలిసిన ఉండే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ లిక్కర్ కేసులో ఇంకా ఈడీ కూడా ఏమన్నా ఎంటర్ అయ్యి ఈడీ కూడా ఇదైపోయి చాలా పూర్తి స్థాయిలో, ఎందుకంటే క్లియర్ కట్గా నువ్వు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయకుండా క్యాష్ ట్రాన్సాక్షన్ ఎందుకు చేసినారంటే దానికి సమాధానం చెప్పమను. ఎక్కడ చట్టంలో లేదు కదా. ఇంకోటి ఏమన్నా మీరేమైనా అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసినారా? దానివల్ల లాభాలు ఇట్లున్నాయి, దీనివల్ల లాభాలు ఇట్లున్నాయి, క్యాష్ ట్రాన్సాక్షన్ చేసినందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత ఆదాయం వస్తుందని నువ్వు ఏదైనా చెప్పి పెట్టింటే సరే. కాబట్టి దీంట్లో వాళ్ళు బొంకుతానే ఉంటారు, కానీ అది లాస్ట్కు ఆయన దగ్గరికి కూడా వచ్చే పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. అవినాష్ రెడ్డి పాత్ర ఇప్పుడు నేను అనేది సజ్జల శ్రీధర్ రెడ్డి అనే అతను డిస్టిలరీస్ ఓనరు. అతను పులివెందుల ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇలాంటి వాటిల్లో అతనికి ఆ లూప్ హోల్స్ తెలుసు. వాళ్ళు ఇల్లు కుమ్మక్కై డిస్టిలరీ వాళ్ళని అందరినీ బెదిరించి చేసుకొని దాంట్లో కమిషన్లు వాళ్ళంతా కాకపోయినా వాళ్ళతో పాటు ఈయనకు కూడా ప్రతి నెల వచ్చే డబ్బులు వస్తుందనేది ఉంది. 100% ఏం జరిగిందనేది ప్రజలకు తెలుసు. అవినాష్ రెడ్డి కూడా 100% లిక్కర్ దాంట్లో డబ్బులు అయితే వచ్చినాయి. అది ఏ రూపంలో ఎట్లా అనేది కూడా సిట్టు ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు చేసింటే ఎవరు తప్పించుకోలేరు. మద్యం స్కామ్లో ఆధారాలతో చివరి వరకు విచారణలో అన్ని ఆధారాలతో తేలితే జగన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు తప్పు చేసిన వాడు దీంట్లో ఏదన్నా మిస్మేనేజ్మెంట్ చేసిన వాళ్ళను ఎవరినైనా కూడా వాడు ఐపీఎస్ చదువుకున్నాడని ఐఏఎస్ చదువుకున్నాడని ఆ తర్వాత సామాన్యునికి ఒక న్యాయం వాళ్ళకు ఒక న్యాయం ఉండదు కదా, వాళ్ళని కూడా లోపల పెట్టినారు. అలాగే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే షర్మిలా గారు అన్నట్లు ఫైనల్ బెనిఫిషరీ, అంతిమ లబ్ధిదారుడు, డబ్బులు నీ దగ్గర పోయి మిథున్ దగ్గర పోయి లాస్ట్కి ఎవరి దగ్గర పోయింది, ఆ అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని తేలితే తప్పకుండా అతను లోపలికి పోవాల్సిన పరిస్థితి. బీటెక్ చెప్పిన దాన్ని బట్టి అవినాష్ రెడ్డి కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి. అలాగే మద్యం కేసులో జగన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే సతీష్ రెడ్డి విషయానికి వస్తే లోకేష్ సతీష్కి చాలా దూరం, అతనితో పోల్చుకోవాల్సిన కూడా అవసరం లేదు. ఏదో అతను ప్రిస్టేషన్లో మాట్లాడుతున్నాడు, కేవలం జగన్ మెప్పు కోసమే మాట్లాడుతున్నాడు అనేది బీటెక్ రవి చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏవేనాన్ జ్యోతి.